సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ, కుమార్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పాలి. ఇప్పటికే చేవెళ్ల సభ సక్సెస్ కావడంతో అటు క్యాడర్లో కూడా ఫుల్ జోష్ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ మనం ఈరోజు ఏదైతే సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగేటటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రజా ఆశీర్వాద సభ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి సభకు భారీ ఎత్తున రానున్నారు. దాదాపుగా 1,00,000కు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనము వేదిక ముందున్నటువంటి ఏర్పాట్లను కూడా మనం పరిశీలించవచ్చు. దాదాపుగా ఏదైతే 1,00,000 మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చేటటువంటి సందేశాన్ని వినడానికి కూడా పెద్ద ఎత్తున భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు సంగారెడ్డి మొత్తం కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు సంగారెడ్డి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, గత 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే రైతుల సమస్యలు అనేకం పెరిగిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, దాంతోపాటుగా మంచినీటి సమస్య కావచ్చు, దాంతోపాటుగా కరెంటు కోటలు కూడా భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజల్లో అటు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద అటు సంగారెడ్డిలో భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.